తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాము. మరిన్ని విషయాలు జ్యోతిష్యం గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గతంలో మనం ఒక వీడియోలో మాట్లాడారు, వివాహం విషయంలో ఏ స్థానాల గురించి ముఖ్యంగా చూసుకోవాలి అన్నప్పుడు సప్తమ స్థానం చాలా ముఖ్యమైనది, ప్రథమమైంది అని చెప్పారు. అలాంటప్పుడు మరి సప్తమ స్థానంలో ఏ గ్రహాలు ఉండడం వల్ల ఎక్కువ మంచి జరుగుతుంది? అసలు సప్తమ స్థానంలో ఏ గ్రహాలు ఉండాలంటారు వివాహం విషయంలో బాగుండటం కోసం? తప్పకుండా అండి. వివాహ విషయంలో మనం ఇందాక చెప్పుకున్నాం, ఎవరు చెప్పినా అదే చెప్పాలి. మెయిన్గా సప్తమ స్థానంలో ఏ గ్రహాలు ఉంటే మంచిది. ఎందుకంటే ఏ గ్రహం ఉంటే మంచిది చాలామంది తెలియదు. 9 ప్లానెట్స్ ఉన్నాయి, 9 గ్రహాలు. సో ఈ 9 గ్రహాలు ఏ గ్రహం ఉంటే మంచిది అనేది ఒక్కొక్కరికి భిన్న అభిప్రాయాలు అలా ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే శుభగ్రహాలు అనేవి మెయిన్ అండి. శుభగ్రహాలు అంటే చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు, ఈ 4 గ్రహాలు శుభగ్రహాలు అంటారు. పాపగ్రహాలు వచ్చేసి కుజుడు, రాహు, శని, కేతువు, రవి. రవి ఏంటంటే పాపి కాదు, కానీ పాపగ్రహాలతో కలిస్తే మరీ పాపి అవుతాడు. కాబట్టి మెయిన్గా ఏ గ్రహాలు ఉంటే మంచిదని మనం క్వశ్చన్ అడిగారు. కాబట్టి చంద్రుడు కానీ, బుధుడు కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ ఉంటే చాలా మంచిదండి సప్తమ స్థానంలో. ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు. సో మనస్కారకుడు, బుద్ధికారకుడు అయ్యాడు. కాబట్టి ఆ చంద్రుడు అక్కడ సప్తమ స్థానంలో ఉంటే మనసు చాలా బాగుంటుంది, బుద్ధి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైతే మనసు, బుద్ధి రెండు బాగున్నాయో ఇద్దరు అన్యోన్యంగా చాలా బాగుంటారు. వైవాహిక జీవితం బాగుంటుంది, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలే ఉండదు, ఆరోగ్యరీత్యా కూడా అన్ని కూడా బాగుంటుందని చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బుధుడు. బుధుడు అనగానే మనకి క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్, లౌక్యం, తెలివితేటలు, జ్ఞాపశక్తి ఇవన్నిటి కారకుడు బుధుడు అండి. ఆ బుధుడే ఫ్రెండ్స్ కూడా, మిత్రులు కూడా కారకుడు. ఆ ఫ్రెండ్స్ ఏంటంటే మెయిన్గా బుధుడు అంటేనే గ్రీన్ కలర్. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు జరుగుతుంది మన షూటింగ్ అనుకోండి, ఏదైనా గ్రీన్ మ్యాట్ మీదే చేస్తున్నారు. సో గ్రీన్ అంటే ఏంటంటే గ్రీన్ కలర్ మనకి బుధుడు అనమాట అధిపతి. నేచర్ అంతా కూడా గ్రీన్గా ఉంటుంది. సో ఎప్పుడైతే బుధుడు అనే గ్రహం చాలా బాగుందో వాళ్ళ నేచర్ తోటి మమైకం అయిపోగలరు. ఎవరితో అయినా ఫ్రెండ్స్ చేసుకోగలరు, ఎవరి చేతైనా సరే వాళ్ళు మన్ననలు పొందగలరు, ఎవరి చేతైనా కూడా పని వాళ్ళు చేయించుకోగలరు. వాళ్ళని చూడగానే అయ్యో వీళ్ళకి పని చేసి పెడితే బాగుండు అని అవతల వాళ్ళు అనిపించేటట్టు చేస్తారు. అంత లౌక్యంగా మాట్లాడగలరు. అంత వ్యాపార కుశలత, వ్యాపారంలో సక్సెస్ కూడా బుధుడు చాలా బాగుండడం చేత. సో అలాంటి బుధుడు సప్తమ స్థానంలో ఉంటాయనగా ఫ్రెండ్లీ నేచర్గా ఉంటారు. ఒక వైఫ్, హస్బెండ్ ఫ్రెండ్లీగా ఉన్నారనుకోండి, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. భార్య భర్తలుగానే ఉన్నాం, నేను భర్త నువ్వు భార్య అని డామినేషన్ కానివ్వండి, ఇవన్నీ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్లీగా ఉండడం చేత బుధుడు ఫ్రెండ్లీగా ఉంటాడు. క్రియేటివిటీ ఉంటుంది, ఇంటెలిజెన్స్, లాజిక్, లౌక్యం, విట్టి నేచరు, హాస్య కుశలత. ఒక జోక్ వేస్తే ఆ టైం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. సో ఇవన్నిటి కారకుడు బుధుడు. సో బుధుడు బాగుంటే, బుధుడు అక్కడ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి గురుగ్రహం ఏంటంటే మెయిన్గా దైవబలం, దైవానుగ్రహం కారకుడు. ఇలాంటి వివాహం జరగాలన్నా, మామూలుగా వైవాహిక జీవితం బాగుండాలన్నా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా, దైవబలం, దైవానుగ్రహంతో వీళ్ళ జంట బాగుండాలన్నా గురువు అనే గ్రహం చాలా బాగుండాలి. అలాంటి గురువే సప్తమ స్థానంలో ఉన్నాడు అనుకోండి, ఇంకా చాలా మంచిది. సో ఎవరి జాతకరీత్యా అయితే లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురువు ఉంటాడో వాళ్ళు ఖచ్చితంగా టెంపుల్ కానీ, అంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ, అంటే మెయిన్గా గుడి కట్టడం, లేదంటే కనుక ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టడం కానీ ఖచ్చితంగా చేస్తారు. అంత స్తోమత లేని వాళ్ళు ఖచ్చితంగా దానికి సహాయ సహకారాలు చేస్తారన్నమాట. సో అంత పెద్ద పని చేసే వ్యక్తి ఈ సప్తమ స్థానంలో గురువు ఉంటే కనుక ఎంత బెస్ట్ భార్య వస్తుంది. సో అందుగురించి ఇంకా మంచిది అన్నమాట గురువు ఉంటే కనుక సప్తమ స్థానం. అలాగే శుక్రుడు మెయిన్గా వైవాహిక జీవితానికి కారకుడు, అలాగే వివాహానికి కారకుడు, అలాగే కళలకు కారకుడు, అందానికి కారకుడు, లగ్జరీస్ కారకుడు. సో అన్నిటికీ మెయిన్ ప్లానెట్టే వివాహం విషయంలో అయితే కనుక శుక్రుడే అండి. శుక్ర మహర్దశ అంటారు. ఎందుకంటే అన్ని దశలు ఏంటంటే రవి 6 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, అలాగే గురువు 16 ఇలా ఉంటాయి. కానీ శుక్రుడు మటుకు 20 సంవత్సరాలు అన్నమాట. అందుకే ఏ గ్రహం బాగున్నా బలమైన శుక్రుడు అనే గ్రహం బాగుందనుకోండి 20 సంవత్సరాలు వాడు బాగుంటాడు అన్నమాట. అందుకే శుక్రగ్రహం ఎలా ఉందని ముందు చెక్ చేస్తారు. శుక్రుడు ఉంటే కూడా ఇంకా మంచి అన్యోన్యం, దాంపత్యం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలాగా ఈ సప్తమ స్థానంలో ఈ చంద్రుడు కానీ, బుధుడు కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ 4 గ్రహాల్లో ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, 4 ఉంటే ఇంకా అవుట్ స్టాండింగ్గా వాళ్ళ జీవితం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే.
సప్తమ స్థానంలో ఏ ఏ గ్రహాలు ఉంటే బాగుంటుంది అనేది క్లియర్ గా తెలియజేశారు. అయితే గ్రహాలు సప్తమ స్థానంలో ఉండకూడనివి కూడా ఉంటాయా? డేంజరస్ అనేటివి కూడా ఏమైనా ఉంటాయా? నేను ఇందులో ముందు చెప్పుకున్నప్పుడు టాపిక్ లో మనం శుభగ్రహాలు అని చెప్పుకున్నాం. పాపగ్రహాలు అనేది చెప్పుకోవాలి. ఇప్పుడు పాపగ్రహాలు అంటే రవి ఏంటంటే మిగతా పాపగ్రహాలతో కలిస్తే మరీ పాపత్వం పెరుగుతుంది. రవి, కుజుడు, రాహు, కేతు, శని, ఈ 5 గ్రహాలు పాపగ్రహాలు. ముఖ్యంగా రాహు, శని, కేతు, కుజుడు పాపగ్రహాలని. వాటితో కనుక రవి కూడా కలిస్తే ఇంకా పాపత్వం పెరుగుతుంది. అస్సలు కుజుడు అనే గ్రహం అస్సలు సప్తమంలో ఉండకూడదు. ఎందుకంటే అది కుజదోషం అవుతుంది అన్నమాట. 100% కుజదోషం అవుతుంది కాబట్టి ఎప్పుడు దెబ్బలాట్లు ఉంటూనే ఉంటాయి. 30 ఏళ్ళ 27.5 ఏళ్ల తర్వాతే పెళ్ళి అవుతుంది, లేదా 30 ఏళ్ల తర్వాతే పెళ్ళి అవుతుంది. దెబ్బలాట్లు ఉంటాయి. డామినేటింగ్ నేచర్ ఉంటుంది. అంటే ఎవరైతే సప్తమ స్థానంలో కుజుడు ఉంటాడో అతనైనా డామినేటింగ్ నేచర్ ఉంటారు, లేదంటే ఆ వచ్చే భార్యనా డామినేటింగ్ నేచర్ ఉంటారు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అది ఒక పెళ్లికి వెళ్ళినా, ఒక ఫంక్షన్కి వెళ్ళినా, చుట్టాల ఇంటికి వెళ్ళినా, తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళినా కూడా ఇక ఎక్కడ ఏం చూసుకోరన్నమాట. వాళ్ళిద్దరు దెబ్బలాడుతూ ఉంటారు, అందరూ వినేటట్టుగా అనమాట. సో కుజుడు సప్తమ స్థానంలో ఉంటే కనుక చాలా ఇబ్బందులు. అది 100% కుజు దోషం. పైగా సప్తమ స్థానంలో ఉన్న కుజుడు 1000% దోషం అనమాట. సో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నెక్స్ట్ రాహు సప్తమ స్థానంలో ఉంటే కనుక ఒక టిమిడ్ నేచర్ ఉంటుంది అన్నమాట. రాహు అనే గ్రహం చాలా అంటే మెయిన్ పాపి రాహు అనమాట. సప్తమ స్థానంలో రాహు ఉండడం చేతనే వివాహం ఆలస్యం అవడం, అలాగే సంతానం కూడా ఆలస్యంగా పుట్టడం. మెయిన్గా వాళ్ళకు కూడా సేమ్ ఇలాగే దెబ్బలాట ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో రాహు కూడా అంత మంచి ప్లేస్ కాదు సప్తమ స్థానం. ఇక కేతు సప్తమంలో ఉన్నా కూడా ఇక్కడ లగ్నంలో ఎప్పుడైనా రూల్ ఒకటే అండి, రాహు కేతు ఎప్పుడు కూడా ఆపోజిటే ఉంటారు అన్నమాట. ఒకటి ఇక్కడ ఒకటి పక్కన అనేది ఉండదు, ఎప్పుడు ఆపోజిటే. లగ్నంలో రాహు అంటే సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు, లగ్నంలో కేతు అంటే సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు. సో ఇందాక రాహు గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు కేతు సప్తమంలో ఉన్నట్టే ఇక్కడ ఆల్రెడీ రాహు లగ్నంలో ఉన్నాడు కదా, ఆల్రెడీ పాప అనేవాడు మన బ్లడ్లోనే ఉన్నట్టు అన్నమాట. ఇక సప్తమ స్థానంలో కేతు ఉంటే ఇంకా విరక్తి, వైరాగ్యం, మోక్షం అలా ఆలోచిస్తూ ఉంటాడు. కేతు అంటే కారకుడు, విరక్తి, వైరాగ్యం, మోక్షం కారకుడు. అంటే అతను ఏదో ఆలోచించాడు, అతను ఏదో ఊహించాడు, ఏదో జరిగిందన్నమాట వివాహ విషయంలో. ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా జరిగిపోతే, ఇలా జరిగిపోతే నేను ఏదో కింగ్ అయిపోతాను అలా అని అనుకుంటూ ఉంటాడు పెళ్ళి అవ్వగానే. అవేమీ జరగవు. సో సప్తమంలో కేతు ఉండగానే షాడో ప్లానెట్. షాడో అంటే గ్రహణం వచ్చినప్పుడు మనకి ఎలా అయితే జరిగిపోతే అయ్యో ఇదేంటి సూర్యుడు ఉండాలి ఇక్కడ లేదు జరిగిపోయాడు అనుకుంటా కదా, అలాగే షాడో అనమాట. కేతు అనే ఒరిజినల్ రూపం చూపిస్తాడు వివాహానంతరం. కాబట్టి ఇతను అనుకున్నది ఒకటి, వచ్చింది ఒకటి ఉంటుంది అన్నమాట. సో కేతు కూడా డేంజరస్ సప్తమ స్థానంలో. ముఖ్యంగా ఇది కాకుండా శని ఇంకా డేంజరస్. ఎప్పుడైతే సప్తమ స్థానంలో శని ఉంటాడో ఖచ్చితంగా వివాహాలస్యం అంటే 30 years అబోవే పెళ్ళి అవుతుంది. అయినా కూడా సరిగ్గా మ్యాచ్ మేకింగ్ జరగకపోతే డైవర్స్ అవుతుంది, అలాగే సెకండ్ మ్యారేజ్ అవుతుంది, అలాగే మూడో పెళ్లి కూడా అయింది కూడా అవకాశం ఉంది. సప్తమ స్థానంలో మటుకు ఏ గ్రహం ఉన్నా పర్లే కానీ శని అస్సలు ఉండకూడదండి. ముఖ్యంగా శనితో పాటు ఇంకా ఎన్ని గ్రహాలు ఉంటే అన్ని పెళ్ళిళ్ళు, అన్ని అఫైర్లు, అన్ని ప్రాబ్లమ్స్, అంత ఇదే అవుతుంది. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం మనం, సప్తమ స్థానం బాగుంటే కనుక బిజినెస్ పార్ట్నర్ బాగుంటాడు, వైవాహిక జీవితం బాగుంటుంది, భార్య బాగుంటుంది మనతోటి, అలాగే మెయిన్గా ఇమీడియట్ బాస్ బాగుంటాడని. కానీ ఇప్పుడు ఈ సప్తమ స్థానంలో ఈ పాపగ్రహాలు కదా ఇవన్నీ. సో ఇమీడియట్ బాస్తో సేమ్ ప్రాబ్లం ఉంటుంది, ఫ్రెండ్స్ తోటి అదే ప్రాబ్లం ఉంటుంది, ఆ టీచర్లతో అదే ప్రాబ్లం ఉంటుంది, మన ఎడ్యుకేషన్ అంతా అలాగే ఉంటుంది. నెక్స్ట్ బిజినెస్ పార్ట్నర్తో కూడా ఇదే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా వీళ్ళు ఎవరు కూడా ఎవరితోనూ కలిసి సంతోషంగా ఉండలేరు, ఒక జాబ్ చేయలేరు, ఒక విడిగా ఉంటారు, సింగిల్ గా ఉంటారు, ఎవరితో కలవరు, ఫ్రెండ్స్ తక్కువగా ఉంటారు, ఇవన్నీ అన్నమాట. ఎందుకంటే సప్తమ అనేది మెయిన్ గా కమ్యూనికేషన్ అండి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి కమ్యూనికేషన్ అన్నమాట. కమ్యూనికేషన్ అనేది జీరో అయిపోతుంది అన్నమాట. అందుగురించి ఈ ప్రాబ్లమ్స్ అని వస్తాయి. కాబట్టి సప్తమ స్థానంలో ఖచ్చితంగా కుజుడు కానీ, రాహు కానీ, కేతు కానీ, శని కానీ, వీళ్ళతో కలిసిన రవి కానీ ఉండకుండా ఉండడం బెస్ట్. అలా ఉండకుండావే మ్యాచెస్ చూసుకుంటే బెస్ట్ అండి. సో ఓవరాల్ గా సప్తమం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సప్తమంలో పాజిటివ్ గ్రహాలు ఉండాలి, నెగిటివ్ గ్రహాలు ఉండకూడదు, పాప గ్రహాలు ఉండకుండా ఉన్నట్టయితే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. రైట్, ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సో చూస్తున్నారు కదండి, వివాహం విషయంలో ఏ గ్రహాలు ఏ విధంగా ఉండాలి అనే విషయాలు మనం మాట్లాడుకుంటూ, సప్తమ స్థానంలో ముఖ్యంగా మనకి పాజిటివ్ గ్రహాలు ఉన్నట్లయితే వాళ్ళ వైవాహిక జీవితం బాగుంటుంది. అలాగే సప్తమ స్థానంలో ఏ గ్రహాలు ఉండకూడదు అనేది కూడా మనము ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగొచ్చు. ఇంకా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకుంటే కూడా స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేసి గురుగారితో అపాయింట్మెంట్లో మాట్లాడవచ్చు. నమస్తే.